హాయ్ అండి. గీత అని సక్సెస్ స్టడీ జోన్కి స్వాగతం. క్వశ్చన్ నెంబర్ 1. అభ్యసనంను వాడుక భాషలో ఏమంటారు? నేర్చుకోవడం. క్వశ్చన్ నెంబర్ 2. లెర్నింగ్ అనే పదాన్ని మొట్టమొదటిగా తెలియజేసినది హిల్గార్డ్. క్వశ్చన్ నెంబర్ 3. అభ్యసన సూత్రం. అభ్యసనం అంచె ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. క్వశ్చన్ నెంబర్ 4. ప్రవర్తన మార్పు ఎన్ని రకాలు? 2 రకాలు. అనుభవం వల్ల కాకుండా. క్వశ్చన్ నెంబర్ 5. అనుభవం వలన వచ్చే ప్రవర్తన మార్పుకు ఉదాహరణ: ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, టైపింగ్ చేయడం, డ్రైవింగ్ చేయడం, డాన్సింగ్, రైటింగ్. క్వశ్చన్ నెంబర్ 6. అనుభవం వలన కాకుండా వచ్చే ప్రవర్తన మార్పులకు ఉదాహరణ: పెరుగుదల, పరిపక్వత, సహజాతాలు, గుడ్డి అనుకరణ, మత్తు పదార్థాలు, జబ్బు, అలసట లాంటి తాత్కాలిక పరిస్థితుల వల్ల నిష్పాదన. క్వశ్చన్ నెంబర్ 7. అనుభవం వలన వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పు. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 8. గమ్య నిర్దేశక చర్య. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 9. జీవితాంతం కొనసాగు ప్రక్రియ. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 10. ప్రతి జీవిలో జరుగు సార్వత్రికమైన ప్రక్రియ. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 11. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ప్రధానమైనది. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 12. గతిశీలకమైన ప్రక్రియ. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 13. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.